హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. ఈరోజు మనం 10th క్లాస్లో ఎక్సర్సైజ్ 1.3లో ఉన్న ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఓకేనా? దీంట్లో ఫస్ట్ రోమన్లో ప్రాబ్లమ్స్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ their డెసిమల్ ఫార్మ్ అండ్ ఆల్సో స్టేట్ which are terminating and which are నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఓకేనా? మనకి కింద కొన్ని రేషనల్ నెంబర్స్ ఇచ్చారు. ఈ సమ్స్ అనేవి మనకి రేషనల్ నెంబర్స్లో ఇచ్చారు. వీటిని మనం డెసిమల్ ఫార్మ్స్లోకి మార్చాలన్నమాట. మార్చి డెసిమల్ ఫార్మ్స్లో మార్చాలి. అండ్ ఆల్సో ఏం చెప్పాలి అంటే ఏది టెర్మినేట్ అవుతున్నాయి, దీంట్లో ఏవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతున్నాయి అనేది చూపించాలి. ఓకేనా? సో ఒక్కొక్క సమ్ని చేస్తాం. సో ఫస్ట్ సమ్ ఎంత? 3/8. సో నార్మల్గానే మనం డివిజన్ మెథడ్ ఎట్లా యూజ్ చేస్తామో సేమ్ అలాగే చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ సమ్ చూడండి. ఫస్ట్ సమ్ ఈజ్ నథింగ్ బట్ 3/8. ఓకే. సో డివిజన్ ఎలా చేస్తాము? 8 3. 8 టేబుల్లో 3 పోదు కాబట్టి ఏం రాస్తాం? 0 పాయింట్ రాస్తే 0. ఓకేనా? 8 3s are 24. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 6. ఆల్రెడీ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 0 అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ 8 7s are 56. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 4. హియర్ ఈజ్ ఆల్సో పాయింట్, సో వి రైట్ దట్ 0. ఓకే. 8 5s are 40. By subtracting, remainder is 0. So what is decimal point? Which is equal to 0.375. Okay. So this is ఇది ఇక్కడ 0 రిమైండర్ 0తో స్టాప్ అయిపోయింది. మీన్స్ దిస్ ఈజ్ టెర్మినేటింగ్. సో టెర్మినేటింగ్. ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి. 229/400. ఓకే. సో సెకండ్ వన్ 229/400. ఓకేనా? సో 400 టేబుల్తో మనం 229ని చేయాలి. 400 ఈజ్ నథింగ్ బట్ 4 టేబుల్ వస్తే మనకి 400 వచ్చినట్టే. ఎట్లాగా? 4 1s are 4, 4 2s are 8 ఇట్లా రాస్తాం. అదే 400 అయితే 400 1s are 400, 400 2s are 800. సేమ్ ఇక్కడ ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో మనం ఇక్కడ అన్ని జీరోస్ రాసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్ట్గా చేసేద్దాం. చూడండి. 400 229. ఓకే. సో 400లో 229 పోదు కాబట్టి ఏం రాస్తున్నాం? 0.0. ఓకేనా? సో 4 టేబుల్లో 22 నియర్ నెంబర్ ఎప్పుడు వస్తుందమ్మా? 4 5s are 20 అంటే 2000 వస్తుంది. ఓకేనా? అలాగే 4 6 వేసినప్పుడు 24 వస్తుంది. సో 24 ఈజ్ బిగ్గర్ దాన్ 22. సో వి టేక్ 400 5s are 2000. ఓకే. నౌ వి సబ్ట్రాక్ట్ ఇట్. చేస్తే 290. 290 ఈజ్ ఆల్సో నాట్ రిమూవబుల్ ఫ్రమ్ 400. 400లోంచి పోదు కాబట్టి ఏం చేస్తున్నాము? పాయింట్ ఉంది కాబట్టి 0 రాసుకుంటున్నాము. ఓకే. సో ఇప్పుడు ఏది నియర్గా ఉంది? 4 6s are 24, 4 7s are 28. సో 28 ఈజ్ నియర్ టు 29. సో మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 100. సో 100 అనేది 400లో మనకి 100 రాదు కాబట్టి ఏం చేస్తున్నాం? మళ్ళీ 0 తీసుకుంటున్నాం. ఓకేనా? సో 4 2s 8 కదా. సో 400 2s are 800. ఓకే. నౌ వి సబ్ట్రాక్ట్ 200. మళ్ళీ 200 పోదు కాబట్టి ఏం తీసుకున్నాం? 0. ఓకే. 4 5s are 20 కదా. సో 400 5s are 2000. సో ద రిమైండర్ ఈజ్ 0. ఓకే. సో ఇక్కడ మనకి దీని డెసిమల్ పాయింట్ ఎంత వచ్చింది? 0.5725. ఓకే. సో ఈ నెంబర్ అనేది మనకి రిమైండర్ 0తో అయిపోయింది కాబట్టి ఇది ఏమవుతుంది? టెర్మినేటింగ్. ఓకే. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. 4 1/5. ఓకేనా? సో 4 1/5 అంటే ఇదేం ఫ్రాక్షన్? మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫస్ట్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చాలి అంటే 5 4s are 20 + 1 21/5. ఇలాగే డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే మనకు వస్తుంది. సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేసామో అలాగే చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ 4th సమ్ కూడా అంతే. అండ్ 5th సమ్ కూడా. ఇవి మీరు చేయండి. 4th నేను చెప్తాను, ఒకసారి చూడండి. 4th సమ్ ఈజ్ 2/11. ఓకే. సో 11 2 పోదు కాబట్టి ఏం చేస్తాం? డెసిమల్ పాయింట్ 0. 11 1s are 11. సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుంది. ఓకే.
సో 11 టేబుల్లో 9 రాదు కాబట్టి ఏం చేస్తాం మళ్ళీ 0. సో నియర్ 11 8s are 88. ఓకే, సో సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ 2 అండ్ 0. 11 1s are 11. సో సబ్ట్రాక్ట్ చేస్తే 9 అండ్ రిమైన్ 0. నెక్స్ట్ 8s are 88. నెక్స్ట్ రిమైండర్ ఈజ్ 1. రిమైండర్ ఈజ్ 2. మళ్ళీ ఏం రాస్తాం 0 రాస్తాం. మళ్ళీ ఏమొస్తుంది 1s 11 మళ్ళీ 9. ఓకే, సో ఈ మనకి ఈ టర్మ్ అనేది ఏమవుతుంది రిపీట్ అవుతూ ఉంది చూడండి. 0.18 సేమ్ 1 8 మళ్ళీ మీరు మళ్ళీ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మళ్ళీ 0 రాసుకుంటాము, మళ్ళీ 8s వేస్తాం, మళ్ళీ 2 వస్తుంది రిమైండర్. సో ఈ ప్రాసెస్ అనేది మనకి ఇలా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది ఎలాంటి టర్మ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అనమాట. దీన్ని మనం ఎలా రాస్తాము అంటే అండ్ బార్ కదా అండ్ స్వాన్ వస్తుంది. ఓకే, 0.1818 అండ్ స్వాన్ 1818 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి అండ్ స్వాన్గా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు 0.18 బార్. ఓకే, సో ఇలా రాసుకుంటాం అనమాట. ఇలాగే రిమైనింగ్ సమ్స్ కూడా మీరు చేయండి, 3rd and 5th సమ్. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఈ సమ్స్ కనుక రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో ఇవి ఒకసారి చేయండి మేడం అని అడిగితే నేను మళ్ళీ ఈసారి క్లాసెస్ చెప్పినప్పుడు ఈ సమ్స్ అనేవి చేసి చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి. వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ విల్ హ్యావ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఆర్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్. ఓకేనా, సో ఇందాక ఇచ్చినట్టే మనకి ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఇచ్చారు. ఇందాక మనం ఏం చేసాం రేషనల్ నెంబర్స్ అంటే డివిజన్ చేసాం కదా. ఈసారి డివిజన్ అనేది చేయకుండా చూడండి, వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్. సో డివిజన్ చేయకుండా ఇక్కడ ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్స్ని మనం ఈ రేషనల్ నెంబర్స్ అనేవి నాన్ టెర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్ ఫామ్స్లో ఉంటాయా ఉండవా అనేది చూపించాలి. ఓకేనా, టెర్మినేటింగ్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ అవుతుందా సేమ్ ఇందాక ఎట్లయితే చేసామో సేమ్ అవే సమ్స్, కాకపోతే ఇందా మనం డివిజన్ చేసాము, ఇక్కడ డివిజన్ చేయకుండా ప్రూవ్ చేయమంటున్నారు. ఓకేనా, సో దీనికోసం మనం చూడండి థీరం 1.4 థీరంని యూజ్ చేసుకుంటాం. సో 1.4 థీరం మనకి ఏం చెప్తుంది అంటే లెట్ P by Q be a rational number such that the prime factorization of Q is of the form 2 power n 5 power m where n and m are non-negative integers, then x has a decimal expansion which terminates. Okay, so ఆ థీరం మీనింగ్ ఏంటి అంటే P by Q అనేది రేషనల్ నెంబర్ కనుక అయితే Q అంటే మన డినామినేటర్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి రాస్తాం కదా. సో ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ ఫామ్లో ఉండాలి అంటే 2 power n into 5 power m ఫార్మేషన్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి కనుక రాయగలిగితే దీన్ని రాస్తే ఇదేమవుతుంది అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకేనా, సో ఈ ఫార్మేషన్ రాకుండా అంటే 2 5 రాకుండా రిమైనింగ్ ఏ నెంబర్స్ వచ్చినా సరే ఇదేమవుతుంది అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ అవుతుంది అనమాట. ఓకేనా, క్లియరా. సో P by Q అంటే P by Q అనే రేషనల్ నెంబర్ని తీసుకుంటే Qకి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి 2 power n into 5 power n ఫార్మేషన్లో కనుక ఉంటే అది టెర్మినేటింగ్ అవుతుంది. అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్, దే ఆర్ ఎయిదర్ 2 or 5 or both. ఉంటే 2 అయినా ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండాలి, లేకపోతే 5 అయినా ఉండాలి, లేకపోతే ఈ రెండు ఉండాలి. ఈ రెండే ఉండాలి, మిగిలిన ఏ నెంబర్ వచ్చినా సరే అది ఏమవుతుంది అంటే నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఓకే, సో దీంట్లో ఇప్పుడు ఫస్ట్ సమ్ చూడండి. సో ఫస్ట్ సమ్ చూడండి 13/3125. సో ఈ సమ్ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని చేయాలి అంటే ఫస్ట్ మనం ఏంటి దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? త్రూ ఎల్సిఎం ద్వారా ఫైండ్ చేస్తాం. ఓకే, 3125 ఎల్సిఎం చేయండి. లాస్ట్లో 5 ఉంది కాబట్టి బై డివిజిబిలిటీ రూల్స్ నుంచి 5తో డివిజిబుల్ అవుతుంది. సో 5 6 are 30 పోతే రిమైనింగ్ 1 ఉంటుంది. 1 and 2 12. సో 5 2s are 10, రిమైనింగ్ 2 ఉంటుంది. 2 5 5 5s are 25. నెక్స్ట్ 5 టేబుల్ 5 1s are 5
రిమైనింగ్ 1 ఉంటుంది కదా, 1 2 12 అంటే 5 2s are 10, రిమైనింగ్ 2 2 5 అంటే 25, 5 5s are 25. మళ్ళీ ఇక్కడ 5 వచ్చింది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 5తోనే డివిజిబుల్ అవుతుంది, అంటే 5 2s are 10, రిమైనింగ్ 2 and 5 2 25, 5 5s are 25 and 5 5s are 25. How many 5s are there? 1 2 3 4 and 5. So this is 13 by 5 power 5. సో మనకి ఈ థీరం నుంచి మనం ఏం చెప్పుకుంటున్నాం, 2 power n into 5 power m. సో ఉంటే ఏదో 2 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి, ఆర్ ఈ 2 times అయినా ఉండాలి. సో ఇది 5 power m ఫార్మేషన్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, టెర్మినేటింగ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ 11 by 12. ఓకే, సో 11 by 12 అంటే 4 3s are 12 కదా, 4ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, 2 స్క్వేర్గా రాయొచ్చు కదా, అంటే 3 into 3 4s are 12, 4ని 2 స్క్వేర్గా రాస్తున్నాను. షార్ట్వి కదా, చిన్న చిన్నవి కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నాం, బిగ్వి అయితే కంపల్సరీ ఎల్సిఎం చేసుకున్నాం. మీరు 10th వచ్చారు కాబట్టి ఇవి ఈజీగా రాసేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, 2 కాకుండా 3 కూడా ఉంది. సో 3 అనేది వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఓకే, ఓన్లీ 2 and 5 ఉంటే టెర్మినేటింగ్, రిమైనింగ్ ఏది ఉన్నా సరే అది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఇక్కడ మన 2 ఉన్నా కూడా 3 కూడా ఉంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ అయింది. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి, 64 by 455. ఓకే, సో 455కి ఎల్సిఎం చేస్తే యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 9s are 45 and 5 1s. ఇది 7 టేబుల్తో చూడండి, 7 1s are 7, 21, 7 3s are 21. So which is written as 64 by 5 into 7 into 13. ఓకే, సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి, 15 by 1600. ఓకే, 15 by 1600. సో క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి యూనిట్స్ ప్లేస్లో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే ఈ రెండు కూడా 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. అంటే 5 3s are 15, 5 3s are 15. ఇక్కడ రిమైనింగ్ ఇంకా 6 నుంచి 15 పోతే 1 ఉంటుంది, సో 10, అంటే 5 2s are 10 and 0. సో 3 by 320. ఇప్పుడు ఈ 320కి ఎల్సిఎం చేద్దాం. ఓకే, సో 320 ఎల్సిఎం చేస్తే 0 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 5తో చేస్తున్నాం. 5 6 are 30 and 4s are 20. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్, 2 3s 2 2s. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్, 2 1s 16 కదా, 2 8s are 16, 2 9s are 18. ఓకే, 3 3s are 9, which is equal to 3 by, దీన్ని ఎలా రాయొచ్చు, 5 into 2 ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 2 3 కదా, సో 2 cube ఇంటూ 3 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్. సో ఇక్కడ 5 2 కాకుండా ఇంకా ఏముంది, 3 కూడా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఫోర్త్ సమ్. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి, ఫిఫ్త్ సమ్ ఈజ్ 29 by 343. ఓకే, so which is equal to 29 by 343 is nothing but 7 cube. Okay, 343 is nothing but 7 cube. So this is non-terminating. Okay na. Next 6th sum చూడండి, 6th మనకి డైరెక్ట్గా ఇచ్చేసారు, 2 cube into 5 square. 2 and 5 రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, టెర్మినేటింగ్ అవుతుంది. ఓకే, సో 7th వన్ చూడండి, 2 square into 5 power 7 into 7 power 5. 2 5 కాకుండా రిమైనింగ్ ఇంకా ఎంత ఉంది, 7 ఉంది. సో దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 8th వన్, 8th సమ్ చూడండి. నెక్స్ట్ 8th సమ్ చూడండి అమ్మా, 9 by 15. ఓకేనా, 3 3s 3 5s, దట్ ఈస్ 3 by 5. సో 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, టెర్మినేటింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9th వన్, 36 by 100. సో క్యాన్సిలేషన్ చేస్తే 36 by 100ని మనం క్యాన్సిలేషన్ అయితే చేసేసుకోవచ్చు, లేకపోతే
మళ్ళీ దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి రాస్తాం. సో రెండు ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 టేబుల్లో చూడండి 2 1s 2 8s 2 5s 0. మళ్ళీ 2 టేబుల్తో 2 9s 2 25s, దట్ ఈస్ 9/25 is nothing but 5 square. సో 5 వచ్చింది కాబట్టి ఇది టెర్మినేటింగ్ అవుతుంది. నెక్స్ట్ 10th వన్ 77/210. ఓకే, సో 7 టేబుల్లో చూడండి 7 1s 7 1s 7 3s 21 0, విచ్ ఈస్ 11/30. 30 అంటే ఎలా రాస్తాము? 3 × 10, దట్ ఈస్ 11/3 × 10 అంటే 2 5s ఆర్ కదా. ఓకే, 2 5 కాకుండా రిమైనింగ్ ఎంత ఉంది? 3 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఓకేనా? సో ఇంతటితో మనకి ఎక్సైజ్ 1.3లో ఫస్ట్ 2 సమ్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ 3rd 4th అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది కదా. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ 3rd 4thలో రోమన్స్లో ఉండేటువంటి సమ్స్ కూడా చేద్దాం. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే అవసరం ఉంటే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? మీకు కనుక ఎలాంటి ప్రాబ్లం రాకపోయినా, ఏమన్నా ప్రాబ్లం మీకు నెక్స్ట్ టైం రిపీట్ చేయాలి, అర్థం కాలేదు చేయండి అన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఈసారి క్లాసెస్ ఉన్నాయి కదా మరి మిడిల్ క్లాసెస్లో డౌట్స్ క్లారిఫై చేస్తాను అని, సో ఆ క్లాసెస్లో క్లారిఫై చేస్తాను. ఓకేనా?